ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మీరెవ్వరూ తినరు. ఇంట్లో ఏదైనా పూజలు జరిగి కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. కొబ్బరి పాల చారు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 లేదా 2 కొబ్బరి చిప్పలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొబ్బరి పాలు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కొబ్బరి ముక్కలు పలచగా కట్ చేసుకోవాలి, లేదంటే మిక్సీ జార్ పాడేది. నేను థిక్ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా కొబ్బరి పాలు తీసుకున్నాను. దీన్ని మరీ పల్చగా చేసుకోవద్దు, మరీ తిక్కగాను ఉండక్కర్లేదు. ఇందులోకి ఒక 1/2 స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండి కానీ శనగపిండి కానీ మీ చాయిస్ అది. ఇలా కలుపుకొని దాన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత దీంట్లో వేసే మసాలా ఏంటి అంటే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 5-6 మిరియాలు ఇలా దంచి పక్కన ఉంచుకోవాలి ఆ మిశ్రమాన్ని. దాని తర్వాత ప్యాన్ మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి వేగనిచ్చి దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా మొత్తం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి, అది ముక్కలకి పడితే సరిపోతుంది. అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అది కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇది కాస్త తిక్కగా అవుతుంది. మీకు కావాలంటే కొబ్బరి పాలు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత 2 స్పూన్స్ వరకు నిమ్మరసం అయితే యాడ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.